హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈరోజు మటన్ బిర్యానీ నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. పదండి చూసేద్దాము. ఫస్ట్ గోట్ మీట్ తెచ్చుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించినట్టు నేను ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ వాడుతున్నాను. సో అవన్నీ మంచిగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం పొడి, పసుపు, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పొడి, ఇంకా సినమన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆగాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయాక ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేద్దాము. టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయాక నేను చూపించిన అన్ని మసాలా దాంట్లోకి వేసేద్దాము. వాటితో పాటు కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్, ఇంకా ఫెనుగ్రీక్ లీవ్స్ కూడా తీసుకుంటున్నాను. సో మసాలాతో పాటు ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, ఇంకా మెంతం కూర కూడా కుక్కర్లో వేసేసి కలిపేద్దాము. చూస్తున్నారు కదా, అన్నీ వేసేసి మంచిగా కలిపేయాలి. ఇప్పుడు మంచిగా కలిపేశాక దాంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న గోట్ మీట్ అయితే వేసేద్దాము. ఇప్పుడు మంచిగా మటన్ని టొమాటో గ్రేవీ తోటి మంచిగా కలిపేద్దాము. చూడండి మంచిగా కలిసిపోయింది. మంచిగా కలిపేసి ఒక 5 to 10 విజిల్స్ వచ్చే వరకు నేనైతే ప్రెషర్ కుక్ చేసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనుంటున్న ప్లేస్లో నాకు దొరికే మీట్ కుక్ అవ్వాలంటే నేను మినిమం 8 to 10, ఒక్కొక్కసారి 12 విజిల్స్ కూడా పెడతాను. సో మీరుంటున్న ప్లేస్కి తగ్గట్టు, మీరు తెచ్చిన మీట్కి తగ్గట్టు మీరు విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టే కన్నా ముందు నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పొడితో పాటు ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తాను. జస్ట్ మీట్ మునిగే వరకు వాటర్ పోస్తే చాలు. సో ఇప్పుడు చూడండి మంచిగా కలుపుకుంటున్నాను.
చూసారు కదూ, కొబ్బరి పొడి వేశాక ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అవ్వడానికి వదిలేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ముక్కలు మునిగే వరకు. చూడండి, వాటర్ పోసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు నేను విజిల్ అయితే పెట్టేశాను. చూసారా, ఇప్పుడైతే మనం విజిల్ వచ్చింది. సో నేను దాని పక్కనే ఇంకొక కుక్కర్లో వాటర్ వేసి దాంట్లో ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి బాయిల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో నేను కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను విజిల్ తీసేసాను. కుక్కర్ మూత తీసి చూద్దాము. మటన్ మంచిగా కుక్ అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది. మటన్ మంచిగా కుక్ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను కొంచెం బటర్ వేసి ఆ బటర్లో సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఆ ప్యాన్ పక్కనే మనము ఆల్రెడీ నీళ్ళు వేడి చేస్తూ ఉన్నాం కదా, దాంట్లో నేను అయితే కడిగిన బాస్మతి రైస్ వేసేసాను. ఇప్పుడు చూడండి, రైస్ మంచిగా 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్యాన్లో జీరా, బే లీఫ్ అన్నీ ఫ్రై అయిపోయిన ప్యాన్లోకి నేను కుక్ చేసుకున్న మటన్ అయితే ఫస్ట్ వేస్తున్నాను. సో కొంచెం మటన్ విత్ గ్రేవీ వేసేసి దాని మీద ఇప్పుడు 70% కుక్ అయిన అన్నాన్ని అయితే వేసేస్తాను. అలా మటన్ గ్రేవీ ఇంకా రైస్ లేయర్స్గా వేస్తాను.
చూశారు కదా, మంచిగా లేయర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 20 to 35 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాము. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా రైస్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మన మటన్ బిర్యానీ రెడీ. చూడండి, మీకోసం నేను కొంచెం రైస్ తీసి ప్లేట్లో అయితే పెడుతున్నాను. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి, మీరు చూడొచ్చు వీడియోలో. సో మన యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా నా స్టైల్లో నేను మటన్ బిర్యానీ ఎలా చేస్తానో. సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా కుక్ చేసుకొని ట్రై చేయండి. బాయ్.